హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్ ది కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో రీసెంట్గా ఆర్ఆర్బీ నుంచి విడుదలైన ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఏ జేఈ పోస్ట్కి ఏ బీటెక్లో లేదా డిప్లొమాలో ఏ బ్రాంచ్ వారు ఎలిజిబుల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. తర్వాత బీఎస్సీ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. బీఎస్సీ వారు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ కూడా తెలుసుకుందాం. దాంతోపాటు అంతకుముందు విడుదలైన 2018లో విడుదలైన ఈ యొక్క జేఈ నోటిఫికేషన్ ఉన్న పోస్టులకి ప్రజెంట్ జేఈ నోటిఫికేషన్ 2024 విడుదలైన జేఈ నోటిఫికేషన్ ఉన్న పోస్టులకి డిఫరెన్స్ ఏంది, ఏ పోస్టులను మనకి కంబైన్ చేశారు, దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. మీకు రైల్వేకి సంబంధించిన అప్డేట్స్ త్వరగా రావాలంటే తెలుగు రైల్వేస్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అనమాట. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా జాయిన్ అవుతారు. దాంతోపాటు తెలుగు రైల్వేస్ యాప్ కూడా ఉంది. మన యాప్లో ఆర్ఆర్బీ జేఈకి సంబంధించిన కోర్సెస్ అనేది CBT-1కి లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన ఆఫర్ సందర్భంగా 499కే మనకి జేఈ CBT-1కి సంబంధించిన పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా కోర్సెస్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ 499 ఆఫర్ అనేది 3 days మాత్రమే ఉంటుంది. 6 months వ్యాలిడిటీతో. ఒకసారి యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో ఉంది, డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. సో మనం నోటిఫికేషన్లో ఉన్నాం అనమాట. ఈ నోటిఫికేషన్లో ఒకసారి క్వాలిఫికేషన్ గురించి మనకి 73 పేజ్లో ఇచ్చారు. ఇక్కడ నుంచి ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ పోస్ట్ వచ్చేది కెమికల్ సూపర్వైజర్ అనమాట. ఇది లెవెల్ 7 జాబు. దీని క్వాలిఫికేషన్ అనేది డిగ్రీలో లేదా బీటెక్లో అయినా కెమికల్ టెక్నాలజీలో మీరు ఏదైనా యూనివర్సిటీ ద్వారా డిగ్రీ లేదా బీటెక్లో కెమికల్ టెక్నాలజీలోని చేస్తేనే, డిగ్రీ లేదా బీటెక్ చేస్తేనే మీరు ఈ యొక్క పోస్ట్ కెమికల్ సూపర్వైజర్కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మెటలాజికల్ సూపర్వైజర్, ఇది లెవెల్ 7 పోస్ట్ అనమాట. ఇది కూడా అంతే, డిగ్రీలో లేదా బీటెక్లో లేదా డిప్లొమాలో మెటలాజికల్ సంబంధించిన బీటెక్ కానీ చేస్తే అప్పుడు మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఈ 2 పోస్టులు అన్నది మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సబ్ డిపార్ట్మెంట్కి సంబంధించి B1 మెడికలే కావాలి ఈ 2 పోస్టులకు అనమాట. నెక్స్ట్ చూస్తే మనం ఒకసారి చూడండి. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడున్న పోస్టుల్లో ఒకసారి ఇక్కడున్న పోస్టుల్లో సెకండ్ నుంచి 8th వరకు ఉన్న పోస్టులు చూడండి. పోస్ట్ కేటగిరీ నెంబర్ థర్డ్ 4, 5, 6, 7 వరకు, 7 వరకు అండ్ 8 వరకు ఉన్న అన్ని పోస్టులు చూడండి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, జూనియర్ ఇంజనీర్ జనరల్ సర్వీసు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ EME అండ్ TRS, జూనియర్ ఇంజనీర్ డిజైన్, అంటే ఇవన్నీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు అనమాట. అంటే రైల్వేలోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు. కానీ వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా లేదా బీటెక్లో మెకానికల్ వారు అప్లై చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అప్లై, EC వాళ్ళు, EEE వాళ్ళు, మెకానికల్ వాళ్ళు కూడా ఈ పోస్టులకి, ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఈ 3 నుంచి 8 వరకు ఉన్న అన్ని పోస్టులకి వీరు ఎవరైనా మెకానికల్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, తర్వాత ఎలక్ట్రానిక్స్ వారు అందరూ ఈ పోస్టుకి 2 నుంచి 8 వరకు ఉన్న అన్ని పోస్టు ఎలక్ట్రికల్ రైల్వేలోని ఉన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్న పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మీరు క్వాలిఫికేషన్ ఇచ్చిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ పోస్టులు మీకు వెంటనే అక్కడ చూపించింది. నెక్స్ట్ మనకి పోస్ట్ నెంబర్ వచ్చేసి ఒకసారి చూడండి. పోస్ట్ నెంబర్ 9 నుంచి మనకి 14 వరకు అనమాట. కేటగిరీ ఇక్కడ 9వ పోస్ట్ నుంచి 14 వరకు ఉన్నాయి. సివిల్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టులు అనమాట. జూనియర్ ఇంజనీర్ సివిల్, PWay పర్మనెంట్ వే లేదా బ్రిడ్జ్ డిపార్ట్మెంటు, ఇదే పర్మనెంట్ వేలో డ్రాయింగ్ సంబంధించి ఇలా అన్ని, జూనియర్ ఇంజనీర్ వర్క్స్, జూనియర్ ఇంజనీర్ సివిల్ వర్క్స్ అండ్ రీసెర్చ్, ఇలా అన్ని. అంటే బీటెక్ లేదా డిప్లొమాలో లేదా BScలో కనుక సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారే ఈ 9 నుంచి 14 వరకు ఉన్న ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇవి రైల్వేలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు అనమాట, ఈ 9 నుంచి 14 వరకు. నెక్స్ట్ చూసుకుంటే మనకి 15వ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ ఒకసారి చూడండి. జూనియర్ ఇంజనీర్ ట్రాక్ మిషన్ అనమాట. ట్రాక్ మిషన్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి జేఈ పోస్ట్కి మీరు డిప్లొమాలో లేదా బీటెక్లో కానీ చూడండి. ఇక్కడ ఆటోమొబైల్ చేసిన ఎలిజిబులే, ఎలక్ట్రానిక్స్ ECE చేసిన ఎలిజిబులే, EEE చేసిన ఎలిజిబులే, ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన ఎలిజిబులే, తర్వాత కంట్రోల్ ఇంజనీరింగ్ చేసిన ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న గ్రూపుల్లో ఏది చేసినా మీరు ఈ జూనియర్ ఇంజనీర్ ట్రాక్ మిషన్కి మీరు ఎలిజిబుల్ అనమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ECE అని సెలెక్ట్ చేస్తే పైన పోస్టులకు కూడా ఎలిజిబుల్ కనిపిస్తారు. ఇందాక 2 నుంచి 3 నుంచి
8 వరకు ఉన్నాయి. తర్వాత ఈ పోస్ట్కి కూడా మీకు కనిపించింది అనమాట. అంటే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో మీరు క్వాలిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మీరు ఈసీ ఇస్తే ఈసీకి ఎలిజిబుల్ ఉన్న పోస్టులన్నీ అక్కడ కనిపిస్తాయి. మీరేం సెర్చ్ చేసుకోవాలి అవసరం లేదనమాట. కనిపించిన వాటిని మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ తెచ్చుకోవాలన్నమాట. సో ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అన్ని బ్రాంచ్లకు నేను సపరేట్గా వీడియో చేస్తాను. మీరు తొందరపడి అప్లై చేయొద్దు. నేను ఒక 1 వీక్ లోపులోనే నేను ఈసీ వారు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అంటే పోస్ట్ ప్రిఫరెన్స్, ట్రిపుల్ ఈ వారు, మెకానికల్ వారికి కూడా నేను పోస్ట్ ప్రిఫరెన్స్ చెప్తాను, సివిల్ వారికి కూడా చెప్తాను. నెక్స్ట్ చూస్తే కేటగిరీ నెంబర్ 16 నుంచి మనకు ఒకసారి 22 వరకు ఉన్న పోస్టులు ఒకసారి చూడండి. ఇవన్నీ ఏంటంటే మెకానికల్ డిపార్ట్మెంట్, రైల్వేలోని మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఎక్కడ నుంచి 16 నుంచి 22 వరకు అనమాట. జూనియర్ ఇంజనీర్ క్యారేజ్, సిఎన్డబ్ల్యూ అంటే క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్షాపు, డిజైన్ అండ్ వర్క్షాపు, లేకపోతే డీజిల్ మెకానిక్స్, ఇలా మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు అనమాట. వీటికి ఎలిజిబుల్ ఒకసారి చూడండి. ఇక్కడ వీటికి కూడా అంతే. బీటెక్ లేదా డిప్లొమాలో మెకానికల్ వాళ్ళు, ఈసీ వాళ్ళు, ట్రిపుల్ ఈ వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్ వారు, ఈవెన్ వీళ్ళందరూ ఇక్కడ ఉన్న క్వాలిఫికేషన్లో అందరూ ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న అన్ని బ్రాంచెస్ వారు ఎలిజిబుల్ అనమాట ఈ పోస్టులకి 22 వరకు. తర్వాత 23 పోస్ట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ 23 పోస్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్, సిఎంఏ అంటారు, మెకానికల్ డిపార్ట్మెంట్, B1 మెడికల్ స్టాండర్డ్ కావాలి. వీరు మాత్రం మీరు ఇది ఒక్కలే బీఎస్సీ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. బీఎస్సీలో మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 సబ్జెక్టులు ఉండాలి, మినిమం 45 మార్క్స్ వచ్చి ఉండాలి. బీఎస్సీలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉండాలి. ఈ 2 సబ్జెక్టులు ఉండాలి మీకు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. బీఎస్సీలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చేసిన వారికి మాత్రమే ఎలిజిబుల్, కంప్యూటర్స్ వాళ్ళకి కాదు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చేసిన వారికి మాత్రమే ఈ సిఎంఏ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ 24 అండ్ 25 2 పోస్టులకు ఒకే క్వాలిఫికేషన్ ఉంది. 24 అండ్ 25 ఈ 2 జూనియర్ ఇంజనీర్ డీజిల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్, జూనియర్ ఇంజనీర్ డీజిల్ ఎలక్ట్రికల్ అంటే జూనియర్ ఇంజనీర్ సంబంధించిన మెకానికల్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ అనమాట. దీనికి సంబంధించి మెకానికల్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మెకానికల్ డిపార్ట్మెంట్ అయినా బీటెక్ లేదా డిప్లొమాలో మెకానికల్ చేసిన వాళ్ళు, ఈసీ చేసిన వాళ్ళు, ట్రిపుల్ ఈ చేసిన వారు కూడా ఈ పోస్ట్కి, ఈ 2 పోస్టులకి 24, 25కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ చూస్తే మనకి లాస్ట్గా చూస్తే ఇంకా మనకి ఇంకేముందంటే ఒకసారి ఇక్కడ చూడండి. 26 నుంచి మనకున్న 31 వరకు ఉన్న అన్ని పోస్టులు అంటే జూనియర్ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, అంటే జేఈ సంబంధించిన సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ 2 డిపార్ట్మెంట్లో ఉన్న జేఈ, ఈ 2 అంటే 26 నుంచి 31 ఉన్న అన్ని పోస్టులకు వచ్చేసి క్వాలిఫికేషన్ నుంచి ఈసీ వాళ్ళు అంటే డిప్లొమా లేదా బీటెక్లో ట్రిపుల్ ఈ వాళ్ళు, ఈసీ వాళ్ళు, ఐటీ వాళ్ళు కూడా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా ఎలిజిబుల్. దాంతోపాటు సిఎస్సి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ ఐటీ వాళ్ళు బీటెక్ లేదా అది ఐటీ సిఎస్సి వాళ్ళు ఓన్లీ ఇక్కడ కనిపిస్తున్న 26 నుంచి ఈ 31 ఉన్న ఈ పోస్టులకు మాత్రమే ఐటీ సిఎస్సి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మిగతా ఎక్కడ పోస్టులకి ఎలిజిబుల్ కాదు. బీఎస్సీ వాళ్ళు ఓన్లీ సిఎంఏ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ ఒక్క పోస్ట్కి ఎలిజిబుల్, అది కూడా బీఎస్సీలోనే ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసిన వారు మాత్రమే ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. సో అదేవిధంగా బీటెక్ ఐటీ వాళ్ళు అండ్ సిఎస్సి వాళ్ళు కూడా 26 నుంచి 30 మధ్య ఉన్న పోస్టుకు మాత్రమే 31 ఈ 26 నుంచి 31 వరకు ఉన్న ఈ పోస్టులకు మాత్రమే మీరు ఎలిజిబుల్ అనమాట. ఐటీ వారు అండ్ సిఎస్సి వారు, మీతో పాటు ఈసీ వాళ్ళు, ట్రిపుల్ ఈ వాళ్ళు కూడా ఈ పోస్టులకు ఎలిజిబుల్ అనమాట. లాస్ట్కి 32 పోస్ట్ చూడండి. ఇక్కడ డిపోర్ట్ మెటీరియల్ సూపర్వైజర్ స్టోర్స్ అంటారు కదా, ఈ పోస్ట్కి మాత్రం C1 మెడికల్ కావాలి. ఇక్కడ ఎనీ డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ బీటెక్ అనమాట. డిగ్రీ కాదు, డిప్లొమా ఎనీ బ్రాంచ్ ఉన్న, బీటెక్ ఎనీ బ్రాంచ్ ఉన్న ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్లొమా బీటెక్ ఐటీ చేశారనుకోండి, మీరు 26 నుంచి 31 ఎలిజిబుల్, ఈ 32 పోస్ట్ కూడా ఎలిజిబుల్. తర్వాత సిఎస్సి చేసినా కూడా అంతే, 26 నుంచి 31 ఎలిజిబుల్ అండ్ 32 కూడా ఎలిజిబుల్. లేకపోతే మీరు ట్రిపుల్ ఈ చేశారనుకోండి, పైన కనిపిస్తున్న చాలా పోస్టులకు అన్నిటికీ ఎలిజిబుల్, దాంతోపాటు ఈ 32 పోస్ట్ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. దీంతోపాటు ఏంటంటే లాస్ట్ వచ్చిన నోటిఫికేషన్లో ఉన్న పోస్టులన్నింటినీ ఇక్కడ మెర్జ్ చేశారనమాట. ఒకసారి చూస్తే ఈ ఫస్ట్ 2 పోస్టులు మెర్జ్ చేసి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని తీసుకొచ్చారనమాట. సో ఇలా అంతకుముందు ఉన్న జూనియర్ ఇంజనీరింగ్ ఐటీ అని ఉంటుంది కదా, దీనికి ఐటీ అని ఉంటుంది అనమాట. ఇక్కడ అంతకుముందు నోటిఫికేషన్ జూనియర్ ఇంజనీర్ ఐటీ అని ఉన్నది, దీనికి ఎలిజిబుల్ జూనియర్ ఇంజనీర్ సిఎస్సి వాళ్ళు, ఐటీ వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. కానీ ఆ పోస్ట్ను మెర్జ్ చేసి ఇప్పుడు
వేరే పోస్ట్ కింద తీసుకున్నారు అనమాట, కంబైన్ చేశారు. అందుకోసం మీకు పోస్టులు అనేది సిఎస్సి ఐటీ వరకు తగ్గాయి అనమాట. సో ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఇక్కడ 20 నుంచి 24 మధ్యలో ఉన్న అన్ని పోస్టులు మెర్జ్ చేసి జూనియర్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించిన ఒకే పోస్ట్ ఇచ్చారనమాట. సో ఆ విధంగా పోస్టులు తగ్గడం జరిగిందనమాట. సో అయితే అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు తగ్గాయి అనమాట. ఇప్పుడు జేఈకి సంబంధించిన 32 రకాల పోస్టులే ఉన్నాయి కదా. 2018లో వచ్చిన నోటిఫికేషన్లో ఒకసారి ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఇది మీరు చూస్తే 2018కి సంబంధించిన జేఈ నోటిఫికేషన్ CN 3/2028 అనమాట. సో ఇక్కడ పోస్టులు చూస్తే అరౌండ్ ఇక్కడ చూస్తే దాదాపు ఒక 62 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకసారి చూడండి, 62 కాదండి, 69 రకాల జేఈ పోస్టులు ఉన్నాయండి 2018 నోటిఫికేషన్లో. కానీ ఇప్పుడు ఇందాక చూపించాను నేను, కొన్ని పోస్టులు మెర్జ్ చేసి టోటల్గా 32 టైప్స్ ఆఫ్ జేఈ పోస్టులకు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ లాస్ట్ టైం చూస్తే ఒకసారి ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ ఐటీ ఉందా, సో అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఈ పోస్ట్ ఉండేదన్నమాట. దీనికి బీఎస్సీ వారు ఎలిజిబుల్ అనమాట. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, లేకపోతే బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, లేదా PGDCA చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఈ పోస్ట్ని ఇప్పుడు తీసేయడం జరిగింది. అందుకోసం బీఎస్సీ వారికి ఎక్కువ పోస్టులు లేవన్నమాట. చాలా ఉండే అంతకుముందు జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి ప్రింటింగ్ ప్రెస్, ఎందుకంటే ప్రింటింగ్ ప్రెస్ క్లోజ్ చేశారు కాబట్టి ఈ పోస్ట్ కూడా తీసేయడం జరిగింది. సో ఇలా 69 రకాలు ఉన్న పోస్టుల్ని 32 రకాలుగా 32 టైప్స్గా తీసుకురావడం జరిగిందనమాట. అందుకోసం చాలా పోస్టులకి అంటే చాలా పోస్టులు డెసిగ్నేషన్ ఉన్న పోస్టులు తీసేసి కంబైండ్ చేశారనమాట. సో అదనమాట, ఇది క్వాలిఫికేషన్ సంబంధించిన క్లారిటీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.